అన్నకి నా వందనాలు. కూడి ఉన్న సహోదరులందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. పరిశుద్ధమైన గ్రంథంలోంచి నేరుగా వాక్యంలోనికి వెళ్దాం. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 9 నుంచి 12 వచ్చిన ఎవరైనా చదివి. మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలెను, చెడ్డదాన్ని నశయించుకొని మంచిదానిని హత్తుకొని ఉండుడి. సహోదర ప్రేమ విషయములో ఒకని యందు ఒకడు అనురాగము గల వారై ఘనత విషయములో ఒకనినొకడు గొప్పగా ఎంచుకొనుడి. 12వ అధ్యాయం 9 నుంచి 12 వచ్చిన అదే నా చదువుతున్న రోమియోలకు రాసిన పత్రిక. చదవండి, మీరు చదవండి. ఘనత విషయములో ఒకనినొకడు గొప్పగా ఎంచుకొనుడి. ఆసక్తి విషయములో మాంజ్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువుని సేవించుడి. చాలా చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, వందనాలు, స్తోత్రాలు ప్రభువా నాయన. ఈ సాయంకాల సమయంలో ప్రభువా నాయన నీ పాదాల చెంతకు వస్తూ ఉన్నాను. చదివిన వాక్యాన్ని బట్టి వందనాలు తెలియజేస్తున్నాం ప్రభువా నాయన. ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి. మాదేది కొదువుగా ఉన్నదో మా జీవితాలకు మేమైతే ఎరువు కానీ ప్రభువా, మీరు సమస్తము ఎరుగునవారు, సమస్తము తెలిసిన వారు ప్రభువా. నేనైతే మాట్లాడలేను. ఇదిగో ప్రభువా, నా యొక్క మానవ యొక్క స్వరాన్ని మరుగు చేసిన ఆయన నీ యొక్క దైవికమైన స్వరాన్ని వెల్లడి చేయమని అడుగుతున్నాను ప్రభా. ఈ ఆత్మ సహకారం నాకు దయచేయండి. మీరే నీ బిడ్డలకు నాకు కావలసిన ఆత్మీయ ఆహారం అందించమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము ప్రియ పరలోకపు తండ్రి. మనం చదవబడిన ఈ భాగంలో ఈ 12వ అధ్యాయం ఈ 9 నుంచి 11 వచనాల్లో ప్రాముఖ్యంగా ఆ చివరి వచనాన్ని, అదే 11వ వచనాన్ని ఒకసారి కనుక మనం చూడగలిగితే, ఆసక్తి విషయంలో మాంజులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువుని సేవించుడి. ఇక్కడ ఒక మనకు నెగిటివ్ వర్డ్ కనబడుతుంది. ఒక హెచ్చరికని జారీ చేస్తూ ఒక వర్డ్ కనబడుతుంది ఆ 11వ వచనంలో. ఆ మొదటి ఆ వచనం, ఆసక్తి విషయంలో మాంజులు కాక. నిజంగా మనం ఆసక్తి ఈ రోజుల్లో కలిగే ఉన్నాం, కానీ కలిగి ఉండవలసిన రీతిగా కలిగి ఉండలేదు. అది మనం గమనించవలసిన విషయం. మన ఆసక్తి ఉండవలసిన రీతిగా ఉందా లేదా? నిజంగా మనం కలిగి ఉన్న ఆసక్తి నిజమైన ఆసక్తేనా? అది దైవికమైన ఆసక్తేనా లేక లౌకికమైన ఆసక్తా అన్న విషయాన్ని తెలుసుకోవడానికి ఈ రాత్రి ఆసక్తి గురించి మీతో మాట్లాడడానికి మీ ముందుకు వచ్చాను. ఎలా ఆసక్తి కలిగి ఉండాలి చూడండి. అదే రోమీ రాసిన పత్రికలో ఇంకో వచనం కనబడుతుంది మనకి. అదే 10వ అధ్యాయం చూడండి, 12వ వచనంలో ఒక మాట కనబడుతూ ఉంది. యూదుడని గ్రీసు దేశస్థుడని భేదం లేదు, ఒక్క ప్రభువే అందరికి ప్రభువై ఉండి తనకు ప్రార్థన చేయు వారందరి ఎడల కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. 1-2 వచనాలు చూడండి ఒకసారి. సహోదరులారా ఇశ్రాయేలీయులు రక్షణ పొందవలనని నా హృదయాభిలాషియు వారి విషయమై నేను దేవునికి చేయు ప్రార్థనయై ఉన్నది. వారు దేవుని యందు ఆసక్తి గలవారని వారిని గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాను. ఈ రెండు విషయాలు కూడా మనకు ఒకటే వచనాన్ని కనబరుస్తూ ఉన్నాయి. మొదటిదేమో హెచ్చరికను జారీ చేస్తుంది, రెండవ వచనమేమో మన ఆసక్తి కలిగి ఉండాలి అన్న దానిని మనకు తెలియజేస్తూ ఉంది. ఈ రెండు వచనాల్లో మనకు ఒకే విషయాన్ని, ఒకటేమో హెచ్చరికని తెలియజేస్తూ ఉంది, ఒకటేమో కలిగి ఉండవలసింది తెలియజేస్తూ ఉంది. ఇంతకీ ఎలాగండి చూడండి, ఎందుకు ఆసక్తి కలిగి ఉండాలి? మనం ఆసక్తి కలిగి ఉంటే ఏదైనా మనకు జరుగుతుందా? దేవుడు ఏదైనా మనకు చేస్తాడా అని ఇవన్నీ మనం నెగిటివ్గా ఆలోచించవలసిన విషయాలు. ఒక విషయాన్ని మీకు తెలియజేస్తాను. ఆసక్తి కలిగి ఉంటే దేవుడు ఎలా వాడుకుంటాడో ఒక విషయాన్ని తెలియజేస్తాను. మోషే
జన్మించిన తర్వాత ఫరో కాలంలో మోసేని కొద్ది రోజులు తన తల్లి దాచిపెట్టగలిగింది. ఈ దాచిపెట్టగలిగిన తర్వాత మోసేని ఇంకా దాయలేక ఒక జమ్ము పెట్టి తయారు చేసి దానికి చుట్టూ కీలు, నీరు లోనికి వెళ్లకుండా కీలు పూచి ఆ సముద్రంలో వదిలేసింది. ఇది మనకు తెలిసిన విషయం. ఇక్కడ గమనించవలసిన విషయం ఒకటి ఉంది. తల్లి ఆశలు వదిలేస్తుంది, అయితే వెనకెత్తనే ఒక ఆమె వెంబడిస్తూ ఉంది. ఆమె పేరేం పేరు మీకు తెలుసు, చెప్పాలి, మిరియాము అంటారు. ఆమె వెంబడిస్తూ ఉంది. ఆమెకు ఎవరో తర్ఫీదు ఇవ్వలేదు, అమ్మా నువ్వు వెళ్ళు అక్కడికి అని చెప్పేసి తల్లి చెప్పలేదు, ఎవరు చెప్పలేదు. వెనక నుంచే వెంబడిస్తూ ఉంది. వెంబడించగా ఆ పెట్టి ఎల్లగా తిన్నగా ఆ ఫరో రాణి దగ్గరికి వెళ్ళింది. ఇక్కడ ఒక సన్నివేశం తెలుసా, దేవుడు ఎలా వాడుకున్నాడు ఆమెకి అంత జ్ఞానం ఎలా వచ్చిందండి? ఎవరైనా ట్రైనింగ్ ఇచ్చారా? అర్హతలు ఇచ్చారా? ఎవరైనా బిహెచ్డీలు లేకపోతే టీటీహెచ్డీ అని చేశారా? చెప్పండి. ఎవరు ఇవ్వలేదు. దేవుడే జ్ఞానం కలుగు చేసి ఆమెకి ఎలా కలుగు చేశాడు తెలుసా? ఈ అబ్బాయికి ఒక తల్లి కావాలి కదా, ఆ తల్లిని నేను ఏర్పాటు చేస్తానని చెప్పేసి సొంత తల్లినే తీసుకొచ్చి ఆ పాలిచ్చే తల్లిగా పెట్టి ఎలా వాడుకున్నాడు చూడండి. ఇది మనకి అన్ఎక్స్పెక్టెడ్ గా ఊహించలేని విషయం. దేవుడు ఎందుకు ఆమె పట్ల చేశాడు తెలుసా? ఆమెకు చిన్న ఆసక్తి ఉండడం. సరే, ఆమెకి ఏదో అక్కడ ఆసక్తి ఉందండి, ఆమెకు అవకాశం కుదిరింది, ఇప్పుడు మేమేం చేయాలండి, మేమే ఆసక్తి కలిగి ఉండాలి అని మీరు అడగవచ్చు. పరిశుద్ధ గ్రంథంలోనే ఇవన్నీ రాయబడి ఉన్నాయి. చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక ఏ విషయంలో మనం ఆసక్తి కలిగి ఉండాలి అన్న దాని గురించి అక్కడ రాయబడి ఉంది. 3వ అధ్యాయం 13వ వచనంలో ఒక మాట కనబడుతూ ఉంది. చాలా అక్కడ మనకు ఒక మాట వస్తుంది. మన ఏ విషయంలో మనం ఆసక్తి కలిగి ఉండాలి? మంచి విషయంలో కలిగి ఉండాలి. మంచి విషయాలు చాలా ఉన్నాయండి. ఈ రోజు మేము ఆండ్రాయిడ్ తో అర్ధరాత్రి వరకు ఆసక్తి కలిగి ఉన్నామండి. మాకు ఇది మంచి విషయం కాదా అని అడుగుతారు. ఆండ్రాయిడ్ తో ఈ మధ్యన ఆండ్రాయిడ్ వచ్చిందండి, అర్ధరాత్రి వరకు ఆసక్తి దాని మీదే కనబరుస్తూ ఉన్నారు. ఇదేదో ఈ మధ్యన మొన్న మధ్యన నాకు ఒక బ్రదర్ కలిశారు. బ్రదర్ మీరు ప్రార్థన చేస్తే వినాలనిపిస్తుంది బ్రదర్ అన్నాడు. రెగ్యులర్గా ప్రార్థన చేసుకుని వెళ్ళేటప్పుడు వచ్చి నా రోజు ప్రార్థనలో కూర్చున్నాడు. పేరు అది చెప్పడం వల్ల ఒక అతనికి అర్థమైపోయింది. ఆటోమేటిక్ బాగా ఉంది, మీరు ప్రార్థన చేస్తే వినాలనిపిస్తుందండి, ఎందుకో మీరే ప్రార్థన చేయండి అని అన్నాడు. సరే బాగా ఉంది, మందిరికి వెళ్తున్నారు బ్రదర్ అంటే మా మందిరానికి మేము వెళ్తున్నానండి అని అన్నాడు. సరే ఏదో మందిరానికి వెళ్తున్నాడు కదా, మన మందిరానికి బలవంతం చేయకూడదని చెప్పేసి నేనేం చెప్పలేదు. చెప్పిన తర్వాత మనవాడు కొద్ది రోజులు అయిపోయిన తర్వాత ఆండ్రాయిడ్ ఫోన్ తీసుకున్నాడు. మనవాడు అప్పటి వరకు ఫోన్ లేదు, బ్లాక్ అండ్ వైట్ ఫోన్ ఇండియా నుంచి ఒకటి తెచ్చుకున్నాడు. తర్వాత ఆండ్రాయిడ్ ఫోన్ ఒకటి తెచ్చుకున్నాడు. తెచ్చుకున్న తర్వాత నేను ఈ సాయంత్రం మనం 5 గంటల ఆ టైంలోనే మనం రెడీ అవుతాం కదా మందిరానికి వెళ్ళడానికి. ఈ మందిరానికి వెళ్ళి రెడీ అయ్యే ముందు మనవాడు బెడ్ మీద కుస్తీలు పడుతున్నాడు ఆండ్రాయిడ్తో. కుస్తీలు పడుతూ ఉంటే బ్రదర్ ఏంటి చర్చికి వెళ్ళదా, ఈ పాటలు వెళ్ళిపోయారు మీరు? ముందు అయితే ఆండ్రాయిడ్ కొనలేని ముందు ఎలా ఉండేది అంటే మధ్యాహ్నానికి వెళ్ళిపోయాడు, అక్కడ వెళ్ళి కుకింగ్ చేయాలని ముందుగా వెళ్ళిపోయాడు. ఎప్పుడైతే ఆండ్రాయిడ్ మీద ఆసక్తి కలిగించాడో, కలిగి ఉండవలసిన దాని మీద ఆసక్తి ఏమైందని తెలుసా? ఈ మొదట వచ్చిన మనకు కనబడిపోయింది. అక్కడ ఈ 12వ అధ్యాయం 11వ వచనంలో ఆసక్తి విషయమై మాన్యుడే. కాబట్టి కలిగి ఉండవలసిన దాని మీద మనుషులు ఆసక్తి కలిగి ఉండట్లేదు, కలిగి ఉండకూడదు దాని మీద ఆసక్తి కలిగి ఉండాలి. సరే, మంచి విషయాలు అన్నారండి, చాలా ఉన్నాయి. మేము ఏసీలో కూర్చొని ఆసక్తి కలిగి ఉన్నాం, లేకపోతే ఏసీలో కూర్చొని ప్రార్థిస్తున్నాం, ఇది ఆసక్తి కాదా అని అడుగుతారు. బైబిల్ ఏం చెప్తుందో రండి, బైబిల్ దగ్గరికి రండి. చూడండి, ఏవి ఆ మంచి విషయాలు, ఏటి మీద ఆసక్తి కలిగి ఉండాలి అన్న దాని గురించి మనకు కనబడుతూ ఉంది. చూడండి, యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో ఒక మాట కనబడుతూ ఉంది. ఏలియా మన వంటి స్వభావం గల మనుష్యుడే వర్షింపకుండునట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5
3.5 సంవత్సరాల వరకు భూమి మీద వర్షింపలేదు. అతను చేసిన ఒక మంచి పని ఏంటి తెలుసా? ముందుకి ప్రార్థనకు ముందు ఒక ఓడుకు తగిలించి చూడండి, ఆసక్తితో ప్రార్థన చేశాడు. ఏది మంచి విషయం అంటే ఆసక్తితో ప్రార్థన చేయాలి. మరో మాట కనబడుతుంది చూడండి, అదే అపోస్తలులు రాసిన కార్యాలు 12వ అధ్యాయం 5వ వచనంలో సంఘం ప్రార్థన చేసింది. అక్కడ 12వ అధ్యాయం పేతురు చెరసాలలో ఉంచబడిను. సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేసి సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో ప్రార్థన చేసి మనం అనుకున్న సమయంలో అనేక సార్లు ప్రార్థన చేస్తూ ఉంటాం. రావాల్సిన ఫలితాలు రావు, దానికి కొంచెం వ్యతిరేకంగా రావచ్చు. సార్ మేము ప్రార్థన చేయడానికి మాకు ఆసక్తి కలగట్లేదండి, మేము అనుకున్న ఫలితాలు రావాల్సిన సమయంలో రావట్లేదండి అని మీరు నిరుత్సాహపడవలసిన పని లేదు. దీనికి ఒకటే ఒక బాగా మనం గుర్తుంచుకోవాల్సిన విషయం, సమస్యకు పరిష్కారం రాకపోవచ్చు ఒకానొక సమయంలో, కానీ ఆ సమస్యను సహించే బలము దేవుడు నీకు ఇస్తాడు ప్రార్థన చేస్తే. అది మనం గమనించవలసిన విషయం. మళ్ళా చెప్తాను, సమస్యకు పరిష్కారం రాకపోవచ్చు, సమస్యను సహించడానికి దేవుడు నీకు బలము సమృద్ధిగా దయచేస్తాడు ప్రార్థిస్తే. అది ప్రార్థనలో ఉన్న బలం. కనుక నువ్వు ఆసక్తితో ప్రార్థన చేయాలి. నేనేమి కార్యాలు ప్రార్థన చేస్తే కార్యాలు జరగని చెప్పను, ఖచ్చితంగా జరుగుతాయి. ప్రార్థన చేస్తే జరగలేని కార్యం అంటూ లేదు. దేవుడిని అడిగి పొందుకోలేని వాడు ఎవడో లేడు. ఇప్పుడు అడిగి ప్రతిదీ పొందుకుంటాం. మనం అడగాలి, మనం అడిగే రీతిగా. రాత్రి నిజంగా చాలా ఆశ్చర్యం అనిపించింది. 4 గంటలకు నరేష్ ఫోన్ చేశాను, వర్షం పడుతుందన్నా అని. అడగన పక్కన నవ్వుతున్నాడు. తర్వాత మా ఫ్రెండ్ ఫోన్ చేసి, అప్సింగ్లో ఉన్న ఫ్రెండ్ ఫోన్ చేసి, అరే మాయా మరి ఇలాగా 2 క్రిస్మస్ ఉందని చెప్పేసి మా భాషలో మేము మాట్లాడుకున్నాం. ఫోన్ చేసిన తర్వాత వర్షం పడుతుందరా అన్నాడు. నేను అన్నాను, మా ఆ టైంకి అలా వర్షం తగ్గిపోద్ది అన్నాను. ఆయన కూడా ఫోన్ చేశాడు, మా డాడీ గారు కూడా ఫోన్ చేసి వర్షం పడుతుంది, వర్షం వాతావరణం మీద తేడా ఉంది బ్రదరు అన్నాడు. తేడా ఏం లేదు బ్రదర్, ఆ టైంకి వర్షం తగ్గిపోతే ప్రార్థన చేసాము అని చెప్పేసి అన్నాను. అనుకున్న రీతిగా దేవుడు గొప్ప కార్యం చేశాడు. కరెక్ట్గా 4 గంటలకు ప్రారంభమై హెవీ వర్షం పడుతుంది. అక్కడ హెవీ రైనింగ్ లో కరెక్ట్గా నేను స్నానానికి 4 గంటలకి ఒక అరగంట సేపు ప్రార్థన చేసిన తర్వాత 4:30 నేను స్నానానికి వెళ్ళొచ్చేటప్పుడు, ప్రభు నేను వెళ్ళొచ్చేటప్పుడు మళ్ళీ నేను కిందకి అరేంజ్ చేయాలి కదా, బ్యాండ్ కట్టాలని చెప్పి ప్రార్థన చేసుకుని వెళ్ళాను. స్నానానికి వెళ్ళి వచ్చేటప్పుడు చిన్నకేమీ లేదు, బయలుదేరి మరి మా వాడికి కిందకి వచ్చి వీళ్ళందరికీ ఫోన్ చేశాను. ఆ తర్వాత ఎందుకు విషయాన్ని చెప్తున్నా తెలుసా? దేవుడు ప్రార్థన చేస్తే కార్యం చేయకుండా ఉండడు. ఒకవేళ కార్యమే జరగకపోయినా కానీ పరిష్కారానికి సహించే బలాన్ని దేవుడు ఇస్తాడు. అది మనం గమనించాల్సిన విషయం. ప్రార్థన అందుకే చేయాలి, అత్యాసక్తితో ప్రార్థన చేయాలి. రెండో విషయాన్ని చెప్తాను చూడండి. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం చూడండి. అక్కడ ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియలు ఎంత ఆసక్తి గల ప్రజలను చదవండి తన పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు దాన్ని మనకు అర్పించుకొనెను. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా హల్లెలూయా. ఆసక్తి కనబడుతూ ఉంది. సత్క్రియలందు ఆసక్తి కలిగి ఉండాలి అని కనబడుతూ ఉంది. ఒక ఆమె ఒక సత్క్రియలు చేస్తూ కనబడుతూ ఉంది మనకు. ఆమె ఎవరో కాదు, చూడండి అపోస్తల కార్యంలో 9వ అధ్యాయంలో ఒక ఆమె కనబడుతుంది. అపోస్తల కార్యంలో 9వ అధ్యాయం 36వ వచనం. మరి యొప్పేలో చాలా తబితా ఒక శిష్యురాలు ఉండెను. ఆమెకు భాషాంతరమున దోర్కా అని పేరు. ఆమె సత్క్రియలను ధర్మ కార్యములను బహుగా చేసి ఉండెను. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా హల్లెలూయా. ఈమె చూస్తే ఇక్కడ ధర్మ కార్యములు చేసిందని ఇక్కడ ఉంటుంది. ఆ కిందకి వెళ్తే
ఆమె చనిపోతుంది. చనిపోయిన తర్వాత లేపబడుతుంది పేతురు ద్వారా. అక్కడ మనకు కనబడుతుంది ఆ మాటలు. ఈమె శారీరకంగా లేపబడింది. ఈ ధర్మ కార్యంలో మనకు అదే రీతిగా పక్క అధ్యాయంలో చూస్తే కనుక కొర్నేలు కూడా కొన్ని ధర్మ కార్యములు చేసినట్టుగా ఆయన ప్రార్థనలు, ఆయన ధర్మ కార్యములు యెహోవా సన్నిధి జ్ఞాపకార్థముగా ఉన్నవి అని ఉంటాయి. పిల్లలు ఎందుకు ఈ విషయాలు చెబుతూ ఉన్నానంటే, మనము సక్రియులు అనగా ధర్మ కార్యము ఎందు ఆసక్తి కలిగి ఉండాలి. ఈమె ధర్మ కార్యాలు చేసింది, ఆమె బ్రతికింది శారీరకంగా. మనమైతే ఒకవేళ శారీరకంగా బ్రతకపోవచ్చేమో కానీ నిత్యత్వంలో మనం బ్రతుకు ఉంటాం. నేను స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, కనుక ధర్మ కార్యములందు ఆసక్తి కలిగి ఉండాలి. కొర్నేలు యొక్క ధర్మ కార్యాలంట దేవుడికి దగ్గర జ్ఞాపకార్థంగా ఉన్నాయంట. నీ ధర్మ కార్యాలు చేస్తే ఎవరో గుర్తించుకుంటారని చేయొద్దు. అది దైవికంగా చేసినప్పుడు దేవుడి దగ్గర ఒకానొక సమయంలో దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు నీ ధర్మ కార్యాలు, నీ సత్క్రియ, మంచి పనులు. పిల్లల కనుక ఆసక్తితో ధర్మ కార్యాలు మనము చేయాలి. మరొక విషయాన్ని చెప్తాను. కీర్తన రాసిన గ్రంథం 69వ అధ్యాయం 9వ వచనంలో ఒక మాట, నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించి ఉన్నది. నన్ను తినేస్తుందండి ఆసక్తి అన్నమాట ఇది. నీ ఇంటిని గూర్చి ఆసక్తి నన్ను భక్షించుచున్నది. ఇంటి అనగా దేవుని మందిరంగా పోల్చబడింది కాదు. దేవుని మందిరం గూర్చి ఆసక్తి కలిగి ఉండాలి. అది ఎలాగంటే, చిన్నపిల్లలు మా అమ్మాయి తినేస్తుందండి, ఇది గొడవనే అంటే తినేస్తుందని అర్థమా, పీకేస్తుందని అలాగనమాట. ఇది కూడా అంతే. ఆశ అంట దేవుడు మందిరం గురించి అంట భక్షించిందంట, ఇలా తినేస్తుంది. మందిరం గురించి అంత ఆసక్తి కలిగి ఉండాలని వాక్యం మనకు సెలవిస్తూ ఉంది. అసలు ఎందుకు ఆసక్తి కలిగి ఉండాలి? మందిరం గురించి ఎందుకు ఉండాలి? మందిరంలో ఏమైనా జరుగుతాయా? కొంతమంది అంటుంటారు మందిరంలోనికి చెట్లు వేసుకొచ్చి ఉదయం శుద్ధిగా ఉంటే చాలు అని అంటున్నారు. మందిరంలోనికి వీళ్ళారా, ఇంగిత జ్ఞానంతో ఆలోచిస్తే దేవుని మందిరంలోనికి పాదరక్షకులు వేసుకురానికూడదు. ఎందుకంటే దేవుడు నీతో ప్రత్యక్షంగా మాట్లాడే స్థలం కాబట్టి. దేవుడు ఆత్మ ద్వారా, దైవావేశం ద్వారా ఏ దైవసేవకుడైతే మాట్లాడతాడో ఆ వాక్యం నీతో మాట్లాడుతుంది కాబట్టి దేవుడి మందిరంలోనికి పాదరక్షకులు వాడకూడదు. మీరు బాగా గమనిస్తే మోషేతో మండిని పొదలోంచి దేవుడు మాట్లాడాడు. అంతవరకు అక్కడ గొర్రెలు, మేకలు అన్నీ కూడా 1కి 2 వేసేసే ఉన్నాయి అక్కడ. మరి దేవుడు ఎందుకు చెప్పు తీయమన్నాడు అక్కడ అంటే తెలుసా? దేవుడు అతనితో ప్రత్యక్షంగా మాట్లాడే స్థలం కాబట్టి. అలాగే దైవ మందిరంలో కూడా దైవ సేవకుడు దైవావేశం ద్వారా వచ్చిన దేవుని వాక్యం మనుషులతో మాట్లాడుతుంది కాబట్టి దేవుడు మందిరంలో చెప్పులు వేసుకొని రాకు. అది రీజనబుల్, కరెక్ట్గా మీకు దొరుకుతుంది. మళ్ళీ అందరూ తిరగలేదు. కనుక దేవుని మందిరంలోనికి ఆసక్తిగా రావాలనుకున్న వారు దేవుని మందిరంలో మీ చెప్పులు విడిచి రావాలి. అది మంచి పద్ధతి. పిల్లల దేవుని మందిరం ఎందుకు మనం ఆసక్తి కలిగి ఉండాలి. మందిరం గురించి ఆసక్తి గురించి చెప్పాలంటే, మందిరంలో నిత్య సుఖములు కలవు, నీ మందిర ఆవరణ చూడాలని నా మనసు ఆశపడుచున్నదని దాన్ని చెప్తూ ఉంటాడు. నా హృదయము ఆశపడుచున్నది అని. ఇలా చాలా చెప్పాలంటే మందిరం గురించి ఖచ్చితంగా మీ ఆశీర్వదించబడాలి అంటే ఖచ్చితంగా మందిరం గురించి ఆసక్తి కలిగి ఉండాలి. మందిరంలో పనుల గురించి ఆసక్తి కలిగి ఉండాలి. ప్రతి విషయంలో మందిరం గురించి ఆసక్తి కలిగి ఉండాలి. ప్రియులారా, మరో మాట చెప్తాను. అపోస్తుల కార్యములు 21వ అధ్యాయం 21వ అధ్యాయం 20వ వచనం. వారు విని దేవుని మహిమపరిచి అతన్ని చూచి, సహోదరుడా, యూదులలో విశ్వాసులైన వారు ఎన్ని వేల మంది ఉన్నారో చూచుచున్నావు గదా, వారందరూ ధర్మశాస్త్రమందు ఆసక్తి గలవారు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పిల్లల ధర్మశాస్త్రమందు దేవుని వాక్యమందు ఆసక్తి కలిగి ఉండాలి. ఆ కింద చూస్తే ఇంకో మాట చూపిస్తాను చూడండి.
కీర్తన రాసిన గ్రంథం 119వ అధ్యాయంలో 148వ వచనంలో ఒక మాట కనపడుతుంది. వాక్యం ధ్యానించడానికి నీవిచ్చిన వాక్యమును నేను ధ్యానించుటకై నా కన్నులు రాత్రి జాములు కాకమునుపే తెరుచుకుందును. చాలు. మన ఆసక్తి దేవుని వాక్యం ధ్యానించడానికే అర్ధరాత్రిలో కూడా ఆండ్రాయిడ్ ఫోన్ మీద ఆసక్తి కలిగి ఉండడం కాదు, దేవుని ధ్యానించడానికి మన కన్నులు కాచుకొని ఉండాలని చెప్తూ ఉన్నాడు. వాడికి ధర్మశాస్త్రం ధ్యానించడానికే, అంతేకాదు ధర్మశాస్త్రం హృదయంలో నింపుకోవడానికి ఆసక్తి కలిగి ఉండాలి అని దేవుని వాక్యం చెప్తూ ఉంది. ఎందుకు ధర్మశాస్త్రం ఆసక్తి కలిగి ఉండాలండి? మనం ఎందుకు ధ్యానించాలి అని ప్రశ్న వేసుకుంటే ఒక ఉదాహరణ చెప్తాను. మనం అందరం కూడా ఈ ఐరన్ పనిలోనే చేస్తూ ఉన్నాం, అవునా? ఈ వెల్డింగ్లని, లేకపోతే ఫిట్టింగ్లని, గ్రైండింగ్లని, ఈ ఫీల్డ్ ఏమంది కన్స్ట్రక్షన్ ఫీల్డే మ్యాక్సిమం. మనిషిని ఒక ఐరన్తో పోల్చుకోండి. ఎందువల్లంటే మనుషులు ఉక్కులాంటి మనిషిరా, ఇది ఇనుపమాడిరా అంటారు కదా, అలా. ఇంకా మీకు ఇంకా క్లారిఫికేషన్ కావాలంటే మనిషి యొక్క అవయవాలలో ఎముకల్లో ఐరన్ శాతం ఉంటుంది. మన ఆర్థోపెడిక్ డాక్టర్ అడిగితే చెప్తారు. ఐరన్ శాతం కనుక తగ్గిపోతే ఎముకలు సునాయాసంగా ఇరిగిపోతాయి, ఈజీగా బ్రోక్ అవుతాయి అన్నమాట. అందుకే ఐరన్ ఫుడ్స్ చాలా మంది తింటూ ఉంటారు. ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే మనిషిని ఐరన్తో పోల్చారు. ఇప్పుడు ఈ ధర్మశాస్త్రం అనగా దేవుని యొక్క వాక్యమును అగ్నితో పోల్చారు. ఎందుకు అగ్నితో పోల్చారంటే ఒక దగ్గర నా మాట అగ్ని వంటిది కాదా అని దేవుని వాక్యం చెప్తుంది. ఇప్పుడు ఈ అగ్ని చేత ఐరన్ అనగా మనిషిని హీట్ చేయండి, నిరంతరం హీట్ చేయండి, కొంత సమయం హీట్ చేయాలి. హీట్ చేయక ఈ ఐరన్కి పట్టిన డస్ట్, రఫ్ ఇదంతా కూడా క్రమేపా అది ఎగిరిపోతూ ఉంటుంది. క్రమేణా ఏమవుతుందండి, దానికి పట్టిన రస్ట్ ఏం చేస్తే తెలుసా, వదిలిపోతూ ఉంటుంది. రస్ట్ అనగా మనకు పట్టిన పాపాలు, సామాన్యంగా అందరికీ వర్తించే పాపాలు మనకి అందరికీ ఉంటాయి. ఐరన్ బాడీ అయినా ఇనుపు బాడీ అయినా ప్రతి ఒక్క మానవ యొక్క సమానం అందరిగా ఉందంటే పాపం విషయంలో అందరూ సమానంగా ఉన్నారు. ఆ పాపం విడిచిపోవాలి అంటే నిత్యము ధర్మశాస్త్రం ద్వారా మన్నించబడాలి. హల్లెలూయా. దినము అలాంటి మన్నించబడే వాక్యం ఎక్కడ ఉందో అక్కడే మనకు పరిగెత్తారు. వాళ్ళు ఎన్ని అనుకున్నా మనకు అనవసరం. వీడ పిల్లనట్టుగా ఎల్లు తిరుగుతున్నాడు అన్నా మనకు అనవసరం. మనం అక్కడికే వెళ్ళాలి. ఎందుకంటే ధర్మశాస్త్రం ద్వారా నిరంతరం మన్నించబడాలి. ఒక పరికరం ఏర్పడుతుంది, మనం ఒక పరిపూర్ణ దశలోనికి వస్తాం ధర్మశాస్త్రం ద్వారా నిరంతరం కనుక మనం మన్నించబడితే. అది మనం గమనించవలసిన విషయం. కనుక ధర్మశాస్త్రం ఉన్న ఆసక్తి కలిగి ఉండాలి, దాన్ని ధ్యానించడానికి ఆసక్తి కలిగి ఉండాలి, దానిని హృదయంలో పెట్టుకోవడానికి ఆసక్తి కలిగి ఉండాలి. ఇది మనం నేర్చుకోవాల్సిన విషయం. మొదటి విషయం చెప్పాను ఒకటి, ప్రార్థన యందు ఆసక్తి కలిగి ఉండాలి. రెండవది సత్క్రియల యందు, ధర్మ కార్యములందు ఆసక్తి కలిగి ఉండాలి. మూడవ విషయం ఒకటి చెప్పాను, సంఘమును ఇంటిని గురించిన ఆసక్తి కలిగి ఉండాలి. నాలుగో విషయం చెప్పాను ఒకటి, ధర్మశాస్త్రము అనగా దేవుని యొక్క వాక్యమందు ఆసక్తి కలిగి ఉండాలి. చివరి మాట చెప్పి నేను ముగించేస్తాను. చూడండి, అదే ప్రకటన గ్రంథంలో ఒక మాట కనబడుతుంది, 3వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో 19వ వచనంలో ఒక మాట, నేను ప్రేమించు వారినందరినీ గద్దించి శిక్షించుచున్నాను కనుక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందుము. నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందుము. దేవుని స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. మనం దేని మీద ఆసక్తి కలిగి ఉండాలి? మారు మనస్సు మీద ఆసక్తి కలిగి ఉండాలి. ఇంతకీ మనం పొంది ఇప్పుడు వరకు ఉన్నాం కదా, ఇది ఆసక్తి నిజంగా. ఇన్ని రోజులు మనం దేవుని నమ్ముకొని దేవుని వెంబడిస్తూ ఉన్నాం కదా.
కొంతమంది 10 సంవత్సరాలు, కొంతమంది 14 సంవత్సరాలు. నేనైతే పుట్టుకతోనే అనుసరిస్తూ ఉన్నాను. ఇంతకీ మనం పొందిన మారు మనసు నిజమైన మారు మనసేనా? అసలుకి మారు మనసు అంటే ఏంటి? మారు మనసు అంటే ఏదో పాస్టర్ గారు వాక్యం చెప్పేస్తే అప్పుడప్పుడు అచ్చా ఇది చేస్తుంది తప్పురా, ఇది చేస్తుంది తప్పు, ఇది మానేయాలి, అక్కడి నుంచి వేరే చేయాలి, అదే మారు మనసు. మారు మనసు అంటే దేవుని వాక్యం ఏం చెప్తాను చూడండి. కొరింథీయులకు రాసిన పత్రిక, 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయంలో మనకు మాట, సరైన మాట కనబడుతుంది అనుకోండి. అక్కడ 7:10 దైవ చిత్తానుసారమైన దుఃఖము, దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసు కలుగజేయును. రక్షణార్థమైన మారు మనసును కలుగజేయును. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆత్మ నిన్ను ఒప్పింపజేసినప్పుడు, ఏదైతే దైవాత్మ ద్వారా దేవుని యొక్క వాక్యం నీ హృదయంలోకి ఫలింపజేసిందో, ఆ వాక్యం ద్వారా నీవు నీ హృదయంలో కలిగిన ఒక విచిత్రమైన దుఃఖం నీలోంచి వచ్చినప్పుడు, అది నీలోంచి ఒక దుఃఖాన్ని కలుగజేస్తుంది. అదే రక్షణార్థమైన మారు మనసు. నిజంగా ఈ విధమైన మారు మనసులోనికి మనం వచ్చామా? క్రైస్తవునికి లేక విశ్వాసికి ప్రారంభ దశ ఏది అంటే మారు మనస్సే. మారు మనసు అంటే మారే మనసు కాదు, మరొక నూతనమైన మనస్సు అని దేవుడు చెప్తున్నాడు. మనకున్న పాత ఆ రోత జీవితాలు అవన్నీ కడిగి ఒక నూతనమైన మనస్సు ఏర్పడాలంటే నీ హృదయం నుంచి దుఃఖము రావాలి. నీ హృదయం నుంచి దుఃఖం రావాలి. సమూయేలు గ్రంథంలో ఒక మాట ఉంది. అది ఎలా వస్తుందంటే పరిశుద్ధాత్మ ద్వారా మారు మనసు వస్తుంది. ఒకటేమో రక్షణార్థమైన దుఃఖం ద్వారా వస్తుంది, రెండోది ఏంటో తెలుసా? పరిశుద్ధాత్మ ద్వారా రక్షణ వస్తుంది. ఈ రెండు ద్వారా మారు మనసు పొందగలిగితేనే నువ్వు నిజమైన మారు మనసు పొందగలిగినట్లు. లేదా అది నిజమైన మారు మనసు కాదు, నువ్వు పొందుకున్న మారు మనసు కరెక్ట్ కాదు. ఏదో వాక్యం ఏదో మనం వింటూ ఉన్నాం, పెద్ద పెద్ద ప్రసంగాల ద్వారా మనం వింటూ ఉన్నాం, కానీ నీలో హృదయం నుంచి రక్షణార్థమైన దుఃఖం రాలేదంటే ఖచ్చితంగా అది మారు మనసు కాదు. జ్ఞాపకం తెచ్చుకో. ఈ రాత్రి ఒక నిర్ణయం, ఒక దృఢమైన నిర్ణయం తీసుకో. ఈ రోజు నుంచి నేను ఒక రక్షణార్థమైన దుఃఖంలోంచి వచ్చిన రక్షణార్థమైన మారు మనసును పొందడానికి. ఇది ప్రారంభం మాత్రమే, ఇంకా నీవు పరిపూర్ణ దశలోనికి రాలేదు, గుర్తుపెట్టుకోవాలి. కనుక మనం ఖచ్చితంగా మారు మనసు విషయంలో ఆసక్తి కలిగి సంవత్సరం ముగింపులోనికి వస్తూ ఉన్నాం. ఈ చివరి దినాలలో మన ముందు ఇంకా చాలా భ్రష్టత్వ కాలం ఉంది. ఈ భ్రష్టత్వ కాలంలో మనం కరెక్ట్గా ఉండాలి అంటే దినము ధర్మశాస్త్రం ద్వారా మన్నించబడాలి. మారు మనస్సు మన రక్షణార్థమైన మన హృదయంలోంచి దుఃఖం ద్వారా బయటికి రావాలి. చాలామంది నేను చూస్తూ ఉన్నాను, ప్రార్థన చేసేటప్పుడు ఏమనుకున్నా అనుకోవచ్చు, కానీ ప్రార్థన చేస్తే కొంతమంది ఇలా దిక్కు చూస్తూ ప్రార్థన చేయడం, ఇలా చేయడం, లేకపోతే పక్కోడు ఏమైనా ఏడుపుతో ప్రార్థన చేస్తే విచిత్రంగా వాడిని చూడడం, ఇవన్నీ ఎవరు చెప్పరు కదా. అవన్నీ పరిశుద్ధాత్మ దేవుడే నీకు బయలుపరుస్తుంది. కనుక రక్షణార్థమైన మారు మనసు దుఃఖంతో కూడుకొని ఉండాలి. నీకు మారు మనసు కలిగి ఉండాలి. క్రీస్తు కొరకు ఆసక్తి కలిగి జీవించాలి. కనుక ఆసక్తి కలిగి జీవిద్దాం. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయుగాక. ఆమేన్. మోకరించినట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. మోకరించగలిగిన వారు ప్రార్థన చేసుకుందాం. ఇన్నాళ్ళు నేను పొందిన మారు మనసు నిజమైన మారు మనస్సేనా, లేక ఈరోజు దైవ చిత్తానుసారమైన రక్షణార్థమైన దుఃఖం నాకు రాలేదే ఇన్నాళ్ళ నుంచి? కాబట్టి ఆసక్తి విషయంలో మాంద్యులు కావద్దు. ఎన్నో ఏళ్ళ తరబడి మనం భక్తి చేస్తూ ఉన్నాం. మనం అనుకున్న ఫలితాలు రావాల్సిన రీతిగా రాకపోయినా సరే క్రీస్తునందు ఆసక్తి విషయంలో మనం మాంద్యులు కావద్దు. జాగ్రత్త సుమి. నీ జీవితం ఎలా ఉంది? ఈ కడవరి దినాలలో నిజంగా క్రీస్తు యందు ఆసక్తి కలిగి ఉన్నావా? ప్రార్థన చేద్దాం. కొద్దిసేపు దయచేసి
ఈ చెప్పబడిన కొద్ది నిమిషాల వాక్యాన్ని మీ హృదయాలకు అన్వయించుకోండి. ఆసక్తిలో మనం ఎప్పుడు కూడా మాన్యులు కావద్దు. ఒకప్పుడు నువ్వు పెద్ద గురాలు పొందవచ్చు, కానీ ఇప్పుడు గుడ్డుగురాలు పొందవచ్చు. ప్రభులో దినదినము మనం అత్యాసక్తి కలిగి ఉండాలి. అత్యాసక్తిని నాలో కలుగు చేయని ప్రార్థన చేయి. దేవుడితో మాట్లాడుతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు ఈరోజు. నేను నీతోనే ఆసక్తి కలిగి ఒకప్పుడు పరుగులెత్తావే. ఏప్రిల్ రాసిన పత్రికలో అంటాడు కదా, మీరు ఇది వరకు తుద ముట్టించిన ఆ ఆసక్తి తుద వరకు ముట్టించేంత వరకు ఆసక్తి కలిగి ఉండండి అంటాడు. మన పరిపూర్ణ దశలోకి వచ్చే వరకు మనం ఆసక్తి కోల్పోవడానికి వీలు లేదు. దినదినము మన ఆసక్తి అంచంచులుగా అభివృద్ధి చెందాలే తప్ప అది ఆనాటికి సన్నగిల్లడానికి కానీ మాంద్యం అవడానికి కానీ వీలు లేదు. అది పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనందరితో మాట్లాడాడు. నేను బోధించినప్పుడు నాకే అది దుఃఖాన్ని కలిగించే రీతిగా నాకు దేవుడు నాకు బయలుపరిచిన విషయాలు నేను ధ్యానించినప్పుడు దేవుడే నాకు బయలుపరిచిన విషయాలు అవి. అవును, మన ఆసక్తి ఎంత పట్టుకుంది అని ప్రార్థన చేసుకుందాం. కొద్దిసేపు ప్రార్థన చేసుకుందాం. ప్రభువానికి వందనాలు, స్తోత్రాలు. ప్రభువా నాయనా, మేము ప్రార్థన ఎంతో ఆసక్తి కలిగి ఉండడానికి, మేము సత్క్రియలు ధర్మ కార్యములకు ఆసక్తి కలిగి ఉండడానికి, ప్రభువాని ఇంటిని కూర్చొని ఆసక్తి కలిగి ఉండడానికి, ధర్మశాస్త్రముతో ఆసక్తి కలిగి ఉండడానికి, ప్రభువాని మారు మనుషులకు రక్షణార్థమైన తప్పుతో మేము నడవడానికి, మేము ఆసక్తి కలిగి ఉండడానికి కృపను దయచేయండి ప్రభువా. ఈ ఆసక్తి ఎప్పటికీ తొలగిపోకూడదునైనా, ఈ ఆసక్తి అంచెలుగా మేము ఆయన అభివృద్ధి చెందాలి ప్రభువా. ఆసక్తి విషయంలో ఎటువంటి పరిస్థితుల్లోని మాన్యులు కాకుండా ఈ ఎంత నిత్యము అభివృద్ధి చెందినట్లు మమ్మల్ని బయలుపరచమన్నాడు. పరిశుద్ధానికి వందనాలు. ఈ ఆసక్తి విషయంలో మేము ఎన్నటికీ తగ్గిపోకూడదు నాయన. మేము పాపంలో ఎంత ఆసక్తి కలిగి ఉన్నామో అదే ఆసక్తిని నాయన దేవుల్లో కనబరచడానికి, నీ యందు మేము కనబరచడానికి మాకు కృపను దయచేయండి. పరిశుద్ధానికి వందనాలు. మా శాశ్వత జీవితాన్ని మీ పాదాలు చెంత పెడుతూ ఉన్నాము నాయన. మేము ఆ పాటు ఆయనను మేము బలహీనులం ప్రభువా. ఆయన నీ కృప చేత మమ్మల్ని రక్షించుకున్నాం తండ్రి. నీ యందు ఆసక్తి కలిగి ఉండడానికి, నీ యందు నాయన అత్యాసక్తితో మేము తీతు వలె విశేషమైన ఆసక్తి కలిగి ఉండడానికి కృపను దయచేయమని యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్.